సతీష్ కుమార్ అరకాల కేసుకు సంబంధించి సతీష్ కుమార్ చనిపోయినటువంటి సంఘటనలో కారుమూరు వెంకటరెడ్డి గారు సోషల్ మీడియాలో ఏదో మాట్లాడి పోస్ట్ పెట్టారని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని ఆయన పైన అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. అది కేసు నమోదు చేసిన వెంటనే గంటల లోపలే అక్కడ పోయి ఆయన అరెస్ట్ చేయడం. చట్టం 173 క్లాస్ 3 ఏం చెప్తుందంటే అరెస్ట్ చేసే ముందు ఎఫ్ఐఆర్ కట్టే ముందు డిఎస్పీతో ప్రయర్ పర్మిషన్ తీసుకుని 14 రోజుల పాటు ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమా ఫేసీ కేసు రుజువైతే కేసు నమోదు చేయాలా అనేది చట్టం చెప్తారు. అవన్నీ ఏమీ లేకుండా డిఎస్పీ పర్మిషన్ లేకుండా ఇవాళ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఆయన ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఈ అరెస్టు చాలా అక్రమం, అన్యాయం అని చెప్పేసి మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. జడ్జి గారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి రిమాండ్ చెక్ చేయడం జరిగింది. ఆయన సెల్ఫ్ వారెంట్ పై రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఏదైనా జరిగినా ప్రభుత్వం పైన గానీ విమర్శలు చేసే అధికారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్